the beautiful mothers a very 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 happy Mother's Day. చాలా మంచి రోజు తల్లుల్ని గౌరవించడానికి, ఆదరించడానికి, టు రెస్పెక్ట్ దెమ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. ఐ హోప్ మీరందరూ కూడా మీ తల్లికి ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టుంటారు, విష్ యూ వెరీ హ్యాపీ మదర్స్ డే అని. నేను కూడా మార్నింగ్ లేచి మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను హ్యాపీ మదర్స్ డే అని. షీ వాజ్ సర్ప్రైజ్డ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి షీ వాజ్ సర్ప్రైజ్. ఇట్స్ గుడ్ దట్ యూ రిమెంబర్ అని, బికాస్ ద ఎంటైర్ వీక్ వీ వర్ ట్రావెలింగ్. సో యాజ్ యూ నో, బికాజ్ నా పుట్టినరోజు సందర్భంగా వీ వర్ ట్రావెలింగ్ ది ఎంటైర్ వీక్. మళ్ళీ ఛాన్స్ దొరకదు అని చెప్పి we had a wonderful day, and Mother's Day చాలా బ్యూటిఫుల్ డే ఫర్ మీ. అండ్ టు డిస్క్రైబ్ అ మదర్ ఇస్ వెరీ డిఫికల్ట్. తల్లి గురించి మాట్లాడాలంటే ఒక చిన్న వర్డ్లో కానీ డిఫైన్ చేయడానికి కానీ చాలా కష్టము. ఆ ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు మన జీవితంలో చేసే మార్పులు కానీ మన జీవితంలో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనం డిస్క్రైబ్ చేయడము చాలా కష్టము. What does it mean to call somebody a mother? Because it is just not confined to a biological relationship. ఒక పుట్టుకతో సంబంధమైన ఒక రిలేషన్షిప్తోనే కాకుండా అది అంతకన్నా గొప్ప రిలేషన్షిప్, గొప్ప సంబంధము మన తల్లితో ఏర్పరచుకుంటాము. మొట్టమొదటిగా మన తల్లి యొక్క స్వరమే వింటూ ఉంటాం, రైట్? We only hear her voice, we feel her touch, we know her presence. తల్లి కళ్ళు మూసుకున్నా సరే తల్లి పక్కన లేకపోతే బిడ్డకి తెలిసిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్. కానీ మనము ఎదిగే కొద్దీ, యాజ్ వీ కీప్ గ్రోయింగ్, వీ స్టార్ట్ టేకింగ్ మదర్ ఫర్ గ్రాంటెడ్. ఉంటుంది, లేసి ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, భోజనం చేసి పెడుతుంది, మనల్ని చూసుకుంటుంది అని మనము తల్లిదండ్రుల్ని చాలా గ్రాంటెడ్గా పిల్లలం, వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. కానీ ద బెస్ట్ థింగ్ అబౌట్ దెమ్ ఇస్ దే నెవర్ చేంజ్. మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేసినా సరే, మనం వారికి సమయం ఇచ్చినా సరే, సమయం ఇవ్వకపోయినా సరే, మనం ముందులాగా మన ప్రేమని వ్యక్తం చేసినా సరే, చేయకపోయినా సరే, తల్లి యొక్క ప్రేమ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ద మదర్ ఈజ్ అన్ అబండెంట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్, tradition, and the one who has significant impact and influence in our lives in the social and spiritual fabric of the family. ఒక కుటుంబానికి తల్లి యొక్క జ్ఞానము, ఆ యొక్క విజ్డమ్ మనకిచ్చేది తల్లి. ఒక కుటుంబం నిలపడానికి ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక జ్ఞానము కూడా మనకి తల్లి నేర్పిస్తుంది చిన్నప్పటి నుంచి, రైట్? మదర్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. తల్లి యొక్క జ్ఞానము, మనకి సాంప్రదాయాలు ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, సమాజంలో మనం ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు కూడా మనకి తల్లి చెప్తూ ఉంటుంది. ఒక ఏజ్ వస్తుంది, ఏం తెలియదులే, మనం పడే కష్టాలు, మనం పడే బాధలు ఆవిడకి అర్థం కాదులే అని అనుకుంటాం, కానీ షీ నోస్ ఎవ్రీథింగ్. And at some point of your life you will stop and think, array, my mom taught me this is how I am, this is what I should do. నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చెప్పే యొక్క మాటలు, ద వే దేర్ యాక్షన్స్ ఇస్ వాట్ మేడ్ మీ టుడే వాట్ ఐ యామ్. దట్ వీ హ్యావ్ టు రియలైజ్. చాలాసార్లు మనం మదర్స్ని వీ డోంట్ గివ్ దెమ్ ద డ్యూ రెస్పెక్ట్, వీ డోంట్ గివ్ దెమ్, వారికి తగిన గౌరవం ఏదైతే చెందాలో వారికి మనము అప్పుడప్పుడు ఇవ్వకపోవచ్చు. బట్ టుడే ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ your mother, no matter what, she loves you. Even if you do not call her every day, you don't message her every day, she will definitely and she will keep loving you. And today we are celebrating Mother's Day, honoring them for all that they have taught us, they have sacrificed for us, and for all the responsibilities that they have taken up for us. మన కోసము వారు చేసిన త్యాగం బట్టి, వారు తీసుకున్న బాధ్యత బట్టి మనం వాళ్ళని ఈరోజు మనము గౌరవిస్తున్నాము. అండ్ టు బీ మోర్ స్పెసిఫిక్, దిస్ ఈజ్ అ కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. గాడ్ ఆల్సో కమాండ్స్ us to honor our mother and father. Ephesians 6 verse 1 చూసినట్టయితే, children obey your parents in the Lord, for this is right. Honor your father and mother
which is the first commandment with a promise, so that it may go well with you and that you may enjoy long life on the earth. తెలుగులో చూద్దాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులుగా ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిను సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మరి ఇప్పుడు ఎంతమందికి లాంగ్ లైఫ్ కావాలి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ అ లాంగ్ లైఫ్? దీర్ఘాయుష్యుడుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? వారందరికీ ఈరోజు దేవుడు చెప్పేది, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఎందుకు అంటే, మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే, అవమానించినా సరే, ఎవరి ఎదుట అవమానించినా సరే, మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని దేవుడు మనకు చెప్తున్నారు. దే విల్ బీ అ సఫరింగ్. దానికి తగ్గ కష్టాలు, బాధలు మనం పడతామని దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. నీ తల్లిదండ్రుల్ని ఏ ఒక్క ఏజ్ వచ్చినా సరే, ఎంత ఓల్డ్ అయినా సరే, మనం ఎంత ఎదిగినా సరే, మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వారికి తగ్గ గౌరవం మనము వారికి అందించాలి. అది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ ఇట్ టేక్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. ఆవిడకి చాలా శక్తి కావాలి ఒక తల్లిగా ఉండాలి అంటే. వారు చేసే పనులు కానీ, వారి ఆలోచనలు కానీ, వారు మనకిచ్చే జ్ఞానము కానీ, కుటుంబంలో వారు తీసుకున్న యొక్క పాత్ర కానీ చాలా శక్తితో కూడిన పని, చాలా జ్ఞానముతో కూడిన పని తల్లిగా ఉండాలి అంటే. అది ఇంకో విషయం ఏంటంటే, ఎందుకు తల్లి తన బిడ్డ వైపు తీసుకున్న ఆ యొక్క నిర్ణయాలు కానీ, ఆ యొక్క జ్ఞానము కానీ ఆ బిడ్డ దగ్గర ఆగిపోదు. ఇట్ గోస్ టువర్డ్స్ జనరేషన్స్. A mother, she does not raise a son or a daughter, but she raises a son who is going to take care of the generations, a daughter who is going to take care of the generations. నా తల్లి నాకు నేర్పించింది, నేను నా బిడ్డలకు నేర్పిస్తాను, నా బిడ్డలకు ఇంకో వారి బిడ్డలకు నేర్పిస్తారు. The son takes care of the family and children to children. మనం చూసినట్టయితే మోషే వాళ్ళ తల్లి, మోసెస్ మదర్, the decision that she has taken that day, తన సేఫ్టీ గురించి కానీ, తన యొక్క జీవితం గురించి కానీ తను ఆలోచించకుండా తన బిడ్డను కాపాడాలని చెప్పి తను తీసుకున్న డెసిషన్, తన బిడ్డను దాచిపెట్టి ఎంతో ఎంతో భయంగా, ఎంతో కేర్ఫుల్గా దాచిపెట్టి తన బిడ్డని తను నీటిలో వదిలేస్తుంది. నాట్ దట్ షీ వాంట్స్ హర్ సన్ టు గో అవే ఫ్రమ్ హర్, బట్ షీ వాంటెడ్ అ లైఫ్ ఫర్ హర్ సన్. అండ్ ద లైఫ్ దట్ షీ సేవ్డ్, ఏ ఒక్క ప్రాణము తను సేవ్ చేసిందో, తను కాపాడిందో, దట్ లైఫ్ సేవ్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ స్లేవరీ. ఇప్పుడు చెప్పండి, ఆవిడ తన బిడ్డని కాపాడటము తన బిడ్డ వరకే ఉండిపోయిందా? ఇంకా వేరే జనరేషన్స్ వరకు వెళ్ళిందా? ఇంకా తరతరాల వరకు వెళ్ళిందా? ఆ యొక్క డెసిషన్ తరతరాల వరకు వెళ్ళిందా అని మీరు ఆలోచించాలి. తల్లి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన జీవితంలో. ఆ మదర్ plays a very, very, very important role in our lives. She is an influencer of a generation. ఒక తరతరాలకు తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. She teaches the importance of God, faith and love in our lives. దేవుని గురించి, విశ్వాసము గురించి, ప్రేమ గురించి మనకి నేర్పించే ఒక వ్యక్తి మన తల్లి. మా మమ్మీ, మా అమ్మగారు ఇప్పటికి కూడా ప్రతిరోజు నాకు ఈ విషయం తెలియదు, పాస్టర్ గారే చెప్పారు నాకు, ప్రతిరోజు మీ మమ్మీ కరెక్ట్గా 8:30కి ఎందుకు ఫోన్ చేస్తారు నీకు అని. నాకు తెలియదు, మా అమ్మగారికి కూడా తెలియదు. వచ్చినప్పుడు చెప్తుంటే, అరే అవును కదా, ప్రతిరోజు ఈ టైంకి చేస్తూ ఉంటారు. ఎవ్రీ డే మార్నింగ్ షీ కాల్స్ మీ అప్ టు tell me something she learned about God, about faith, about the values. ఏదో ఒకటి వింటూ ఉంటుంది, అది నాకు చెప్పాలని తను ఆతృతగా రోజు ఫోన్ చేస్తుంది. రోజు నాకు ఏదో ఒక విషయం చెప్తూ ఉంటుంది. సైన్స్, ఇది పాలిటిక్స్ అని, దేవుని గురించి, విశ్వాసము గురించి, ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ముందడుగు వేయాలి అని, జీవితం గురించి ఏదో ఒక విషయం తప్పనిసరిగా ప్రతి ఒక్క రోజు చెప్తూ ఉంటుంది. ఆ ఫోన్ ఎత్తినప్పుడు ఏదో చెప్తుందిలే అని చెప్పి పెట్టేస్తాం కానీ, బట్ దట్ మేక్స్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ అన్కాన్షియస్ మైండ్. మనం తీసుకునే నిర్ణయాలు, మనం హౌ వీ లీడ్ అవర్ లైవ్స్, ఇట్ హెల్ప్స్, ఇట్ షోస్ అ డిఫరెన్స్. చాలాసార్లు అబ్బా ఏదో ఒకటి మాట్లాడుతుందిలే పెట్టేద్దామని అనుకుంటాం కానీ, వాట్ షీ డస్, what she wants to tell us, what she wants to teach us
is very important. మనం ఎప్పుడు కూడా ఏదో అని మనం పక్కన తోసివేసేయకుండా ఆ యొక్క మాటల్ని మనం ఎల్లప్పుడూ మన మనసులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బికాజ్ మదర్స్ ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. మన జ్ఞానమును పెంచేది మన తల్లి అయి ఉంటుంది. మదర్స్ ఆల్సో బిల్డ్ యువర్ క్యారెక్టర్ బిల్డింగ్ అన్నీ ఫస్ట్ మన తల్లియే నేర్పిస్తూ ఉంటుంది. అది చేయొచ్చు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది నేర్పించేదే మన తల్లి. దట్ ఈస్ ద ఫౌండేషన్ షీ లేస్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ ఇనిషియల్ డేస్. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మా మమ్మీ, నేను ఇంట్లో అలా లీజర్గా ఉంటే కూడా షీ యూస్ టు కమ్ అండ్ టెల్ మీ, పని చేయకుండా తినొద్దు అని చెప్పేది. అప్పుడు కోపం వచ్చేది, ఏంటి ఎప్పుడు చూసినా ఏ పని చేసిన తర్వాత తినమంటారు, పని చేయకున్న తర్వాత తినొద్దు అంటారు. ఇంట్లో ఏదో ఒక పని చేసిన తర్వాత తిను అంటది. ఎర్న్ యువర్ మీల్ ఇస్ వాట్ షీ సెడ్ టు మీ, ఎర్న్ యువర్ మీల్. దానివల్ల నేను అప్పుడు కోపంగా ఉన్నానేమో కానీ, బట్ షీ టాట్ మీ నాట్ టు బీ లేజీ. అలాగా లేజీగా ఉండొద్దు, ఏదో ఒక పని చేసి తిను, దాని యొక్క విలువ నీకు తెలుస్తుందని చెప్పేది. ఐ యూస్ టు గెట్ వెరీ యాంగ్రీ, వాట్ ఈస్ దిస్ హాలిడే, నేను ఇలా దొరుకుతూనే ఉంటాను, నేనేం పని చేయను అని చెప్తూ ఉండేదాన్ని. బట్ షీ టాట్ మీ దాట్, ఎర్న్ యువర్ మీల్. ఏదో ఒక చిన్న పని చేసి నువ్వు తిను అనేది. చిన్నప్పుడు ఒక్కొక్క షీ యూస్ టు గివ్ అస్ యాక్టివిటీ, ఇలా బట్టలు మడత పెట్టండి, దెన్ ఐ విల్ గివ్ యూ సంథింగ్, యూ వాష్ ద వెసల్స్, ఐ విల్ గివ్ యూ సంథింగ్ అని చెప్పి నేర్పించేది. షీ యూస్ టు టీచ్ అస్ ద వాల్యూ ఆఫ్ మనీ, షీ యూస్ టు టీచ్ అస్ ద వాల్యూ ఆఫ్ ది ఎఫర్ట్. అప్పుడు అది పెద్ద విషయం అనిపించేది కాదు, బట్ టుడే ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. అండ్ టుడే I believe that I'm going to teach my children also the same way. I will teach those values to my children. Earn your meal. It might sound harsh, but it might sound very different, but you know what? They will respect work in their lives. They will respect what you are doing in their lives. Because నేను చేసినప్పుడు, ఓహో మా అమ్మ ఇంత కష్టపడుతుందా అని చెప్పి అప్పుడు నేను తెలుసుకునేదాన్ని. ఓ ఇట్ టేక్స్ సో మచ్ టైం అని మనం అప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మదర్ బిల్డ్స్ యువర్ క్యారెక్టర్. అండ్ at the end of their lives, మనం పెళ్లి చేసుకున్నాము, ఈవెన్ వెన్ వీ హ్యావ్ అవర్ ఫ్యామిలీ, వీ హ్యావ్ మూవ్డ్ అవుట్, యువర్ మదర్ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్ యూ ఎనీథింగ్. ఇంకా ఆవిడ ఇచ్చే శక్తి ఆవిడలో లేనప్పుడు కూడా తల్లి మనకు ఒకటి ఇస్తుంది. ఏంటి తెలుసా? వాళ్ళు చేసే ప్రార్థన. షీ విల్ ప్రే ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. Never think that she's not able to do anything anymore, so her importance is over. Never underestimate the power of mother's prayer. Never underestimate the power of mother's prayer. తల్లి యొక్క ప్రార్థనని మనం ఎప్పుడు కూడా శక్తి లేదు అని అనుకోవద్దు. It will give you the strength to face the battles in your life. It will give you the wisdom, the knowledge that you need to face the battles in your life. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేకపోయినా, ఎప్పుడైనా ఏదైనా కొంచెం కంగారుగా ఉన్నా, నాకు ఫస్ట్ ఫోన్ చేసి అమ్మ ప్రే ఫర్ మీ అని అడుగుతాను. ప్రే ఫర్ మీ, నాకు ప్రేయర్ చేయండి అంటాను. ఎప్పుడైనా మా మమ్మీ ఫోన్ ఎత్తకపోయినా ఐ రన్ టువర్డ్స్ హిమ్ పాస్టర్ అండ్ సే దట్ ప్రే ఫర్ మీ. ఏదో కొంచెం బాగాలేదు, ఏదో కొంచెం విచిత్రంగా ఉంది, నాకు ప్రార్థన చేయమని అడుగుతాం. అండ్ యు నో వాట్, వెన్ దే ప్రే we feel a difference. It makes a difference. A mother's prayer makes a difference. తల్లి యొక్క ప్రార్థన మన జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో అనేది అప్పటికప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఓవర్ a period of time when you look back, you will seriously say that yes, because of my mother's prayer I am here. Because of my mother's prayer I could fight that battle. Because of my mother's prayer I could face those challenges. A mother plays a very important role in our lives. Never take your mother for granted. Never underestimate the power of your mother. Being educated or not educated, ఆవిడ చదువుకున్నా చదువుకోపోయినా, ఆవిడకి ఆస్తున్నా ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నీకోసం ఎప్పుడు ఆలోచిస్తూ నీ గురించి ప్రార్థన చేస్తూ ఉండే ఒకే ఒక్క వ్యక్తి నీ తల్లి. మరి ఆ తల్లికి ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవుడికి కృతజ్ఞత చెప్పుకుందామా? Let's pray for her health. మరి ఆఖరిగా let's see Proverbs 1:8 verse. Listen, my son, to your father's instruction. Don't neglect your mother's teaching, for they are graceful wreath on your head and beads for your neck.
సామెతల గ్రంథం 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును అని ఇక్కడ చెప్తున్నారు దేవుడు. మదర్స్ వర్డ్స్, a father's instructions are like, they are like a crown and a necklace. ఆభరణం వలె ఉంటుంది నీ జీవితంలో. They will give you a different respect. They will give you a different feeling. They will give you a different life. So always and always respect your parents. అందరూ నుంచుందాము. Let's thank God today for the mother that they have given in our lives. Because every mother is special, every mother is unique. మీ యొక్క తల్లి గురించి ఈరోజు మీరు ప్రార్థించమని నేను కోరుకుంటున్నాను. Thank her. Even if she is not there on this earth, she is still there for you. Her prayers are still working for you. So thank her for her presence in your lives.